అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే. నేను అక్కడ దండం పెట్టిన, అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్గ్రేస్ చేయవయ్యా, పలానా డేట్ లోపల నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి. నీకు ఇంకా తాగింది దిగలేనట్టుంది కదా, ఆ మంది ఇయ్యాలా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలా. ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, ఆ తర్వాత 10 ఏళ్ళు నువ్వే తెచ్చావు తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత. మనం అయినా సరే ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలి కదా. మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మంచోడే, ఎన్నికలు అయిపోయినాయి కదా మళ్ళీ తిట్ల పురాణం మొదలెట్టు. నీకు వెనకటికో ఒకటి ఉంది, విశ్వాసం లేని సునకం అని చెప్పేసి అని అంటూ ఉంటారు. దానికి నిదర్శనంగా నిన్ను జీవించేస్తే సరిపోద్ది. నిజంగా నిన్ను జీవిస్తే సరిపోద్ది. నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉండదు అసలు. నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఏం మాట్లాడతావు కూడా నీకే అర్థం కాదు. ఫామ్ హౌస్లో పడుకోవాలా, ఫుల్గా పీకల దాకా తాగాల, మన ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలా, ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలా కదా. 2004 తర్వాత 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సరే 5 సంవత్సరాలు 3 నెలలు ఎంతో రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. స్టేట్ విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత నిన్న మొన్నటి వరకు నువ్వే సచ్చావు. ఇక్కడ మన 10 ఏళ్ళ గురించి మాట్లాడో, కాంగ్రెస్ పరిపాలన 10 ఏళ్ళ గురించి మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించి వీళ్ళు మాట్లాడాలి. ఇక్కడ కొంచెం అన్న సిగ్గు అనిపించట్లేదు. మొన్న ఆల్రెడీ మీకు గొయ్యి తవ్వి పాతేశారు మమ్మల్ని పీకల దాకా. క్యాడర్ లేని పార్టీ ఏదన్నా ఉందంటే అది నీ ఒక్క పార్టీ ఒకటే. ఒక 12 మందో ఎంతో మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా పోతే క్లోజ్. ఇంక చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడడం తగ్గించాయి. ఇంక మొదలు పెట్టేస్తాడు. ఇంకా ఏమంటాడంటే ప్రాంతాల వారీగా జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి వీళ్ళకిద్దరికి వచ్చింది ఇది ఒకటే. ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, లేదంటే ఆంధ్రోళనని తిట్టాలా, ఈ ఒక్క కాన్సెప్టే ఉంటుంది వాళ్ళ మైండ్లోని. వీళ్ళు చేసింది వాళ్ళేరు. ఇంక మానే, ఇంకా జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు హాస్పిటల్లో నీ తుంటో గుంటో ఇరిగిపోతే హాస్పిటల్లో పడి ఉంటే వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఇలా దన పెట్టేసావు అప్పుడు పడుకొని. సిగ్గు అనిపించట్లేదు. విమర్శ చేయడానికి కూడా కొద్దిగా ఉండాలి. నువ్వు భయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి, కనీసం ఫోన్లో అన్న నేను పరామర్శించాడయ్యా. అది చంద్రబాబు నాయుడు గారికి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. నేను ఊరికే కచరాగాడని చెప్పాను అలా, అందుకే అంటారు. కేసీఆర్ని కచరాగాడని ఎందుకంటారంటే ఇక ఎందుకు అంటారు, విశ్వాసం ఉండదు. ఒక పక్క నుంచి బాగా కనబడితే మళ్ళీ దండాలు ఎట్టేస్తారు. మళ్ళీ కనబడితే 10 మంది మన ముందు ఉండగానే పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం ఇక్కడ ఇచ్చుకోవాలా. సిగ్గుపడి ఇంకా ఈ పనికి మన ఉపన్యాసాలు ఇవ్వమాక.